ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరూరుతుంది కదా. చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఇన్స్టెంట్గా పెట్టుకునే పచ్చడి. ఇంటిలో శ్రమ పడలేము అని అనుకునే వారికి ఇన్స్టెంట్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మొక్క మెత్తబడకుండా ఎన్ని సంవత్సరాలైనా ఆవకాయ ముక్క గట్టిగా ఉండేలా కొత్త ఆవకాయ పెట్టేద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం. ఇది ముందుగా కాయలను నీటిలో వేసుకొని ఒక గంట సేపు అయినా నాననిచ్చిన తర్వాత శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత పొడిబట్టతో తుడిచి ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టించుకున్న తర్వాత లోపడున్న జీడి అలాగే పొరలాంటి తెల్లని లేయర్ అది కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక గంట పాటు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ముక్క అనేది చెమ్మ లేకుండా పచ్చడి అనేది ముద్దలాగా ఎన్ని సంవత్సరాలైనా ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఏదో ఒక పాత్రతో 8 భాగాలు వచ్చేలాగా మనం మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. అలా కొలిచిన తర్వాత అవన్నీ ఒక పాత్రలోకి వేసుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి వెడల్పైన పాత్ర ఉంటే బాగుంటుంది. ఇలా స్టీల్ బేషన్ తీసుకొని ఆ పాత్రలోకి ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. లోటా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ లోటాతో 8 భాగాలు వచ్చాయి, అంటే 8 లోటాలు వచ్చాయి. 8 లోటాల ముక్కలు బేషన్లో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1 కేజీ పప్పుల నూనె ఒక పాత్రలోకి వేసుకుంటున్నాము. ఈ పద్ధతి చాలామంది పాటించరు, కానీ పచ్చడి పాడవకుండా ఉండటానికి ఈ పద్ధతి చాలా చాలా పనికొస్తుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ముక్కలు ముందుగానే నూనెలో వేసుకొని నూనెలోంచి బయటకు తీసిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవడం జరుగుతుందన్నమాట. ఏ పాత్ర వాడినా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న ముక్కలన్నిటిని నూనెలోకి ముంచి తర్వాత పొడిగా ఉన్న పాత్రలోకి వేసుకోవాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల ముక్క త్వరగా మెత్తబడకుండా ఉంటుంది. ఎక్కువ కాలం అంటే 2-3 సంవత్సరాలు కూడా పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి కోసం కారం అయితే రెడీమేడ్ కారమే వాడుతున్నాము, ప్యాకెట్ కారం. ఆవాలు అయితే అరలోటాడు ఆవాలు మిక్సీ చేసుకోవడం జరిగింది. అరలోటాడు ఆవాలు మిక్సీ చేసుకుంటే 3/4 పిండి వస్తుందండి, ఆవపిండి. అలాగే ఉప్పు కూడా 3/4 తీసుకోవడం జరిగింది. కారం మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకుందాం, ఎందుకంటే ప్యాకెట్ కారం కాబట్టి పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఘాటు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ శాతమే తీసుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని నూనెలో ముంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలలో లోటా కొలతతో కారం వేసుకుందాము. లోటా నిండా కారం వేసుకోవడం జరిగింది. తరువాత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. దగ్గర 3/4 లోటా వేయడం జరిగింది. 8 లోటాల ముక్కలకు 3/4 లోటా మెత్తని ఉప్పు వేయడం జరిగిందండి. అలాగే ఆవపిండి కూడా 3/4 లోటా వేయడం జరిగింది. తరువాత 2 చెంచాలు మెంతిపొడి వేసుకోవాలి. ఆ తర్వాత 2 చెంచాల మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం వల్ల పచ్చడి అనేది చలవ చేస్తుంది. పచ్చడి కొంచెం ఇష్టంగా ఎక్కువగా తిన్నవారికి త్వరగా వేడి చేయకుండా చలవ చేస్తుంది అన్నమాట. అలాగే 2 గుప్పిళ్ళ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దగ్గర ఈ ముక్కలకు 1/4 కేజీ పైన వెల్లుల్లి పడతాయండి. ఆవకాయలో వెల్లుల్లి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే కారం ఎగిరిందంటే కళ్ళల్లో పడుతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే మంచిది. పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. పూర్తిగా రెడీ అవ్వకుండానే మా నోరులు అయితే ఊరుతున్నాయి. మంచి వాసనతో గుమగుమలాడుతుంది. ఇప్పుడు ముందుగా మనం ముక్కలు ముంచి
తీసాం కదా, ఆ నూనెలో సగం నూనెని ఇప్పుడు వేసి కలుపుకోవడం జరుగుతుంది. పచ్చడి కలిపేటప్పుడు లోటా కొలతతో తీసుకున్నాం కాబట్టి ఆ లోటా కొలతతో నూనె వేసుకుంటే సరిపోతుంది. మరలా 3వ రోజున ఎక్కువ వేసుకొని కలుపుకోవచ్చు. ఈ ముక్కలు ఈ పదార్థాలు బాగా కలిపిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ సీసా కానీ తీసుకొని అడుగున కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ పచ్చడి క్వాంటిటీ చెప్పాలంటే 4 కేజీల పచ్చడి. మనం తీసుకున్న 1 లోట 1/2 కేజీ కొలత అన్నమాట. అంటే 8 లోటాల ముక్కలు వేసాం కదా, ఈ పచ్చడి 4 కేజీల పచ్చడి అవుతుంది. పెద్దవాళ్ళ లెక్కల్లో చెప్పాలంటే కుంచుడు ముక్కలతో పచ్చడి అనమాట. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3వ రోజు పచ్చడి చూద్దాము. ఎంతమందికి ఇష్టమండి పచ్చడి కలిపేసిన తర్వాత అదే పాత్రలో అన్నం కలుపుకొని తినడం? నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ పాత్ర కోసం కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు చక్కగా వేడివేడి అన్నం వేసి కలిపి ముద్ద పెడతారు. ఆ ఫీల్ ఉంటుందే ఆసం. ఇప్పుడు డబ్బా తెరిచి చూద్దామండి. ఇది 3వ రోజు. డబ్బా తెరిచి చూడగానే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు బేషన్లో వేసుకొని బాగా కలుపుకుందాము. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 4 కేజీల పచ్చడి డబ్బాలో వేస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. మనం ఉప్పు కారం కలిపిన రోజైతే పై వరకు ఉంది. ఇలా అడుక్కి దిగిపోయి సెట్ అయిపోయింది. ఇప్పుడు బేసిన్లో వేసుకొని ఫ్రీగా కలుపుకోవచ్చు. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కదా. కొన్న కారం ఘాటు కొంచెం తక్కువగా ఉంటుంది, రంగు కొంచెం ఎక్కువగా ఉంటుంది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆవకాయ ఉంటే ఏ కర్రీ కాంబినేషన్తో మీరు తింటారో కామెంట్ చేయండి. నేనైతే పప్పు కాదు, పచ్చడి కాదు, ఏ కూర ఉన్నా సరే ఆవకాయ బద్ద వేసుకోవాల్సిందే. నాన్ వెజ్ వండినా సరే కొత్త ఆవకాయ ఉంటే ఖచ్చితంగా ఒక ముక్క వేసుకోవాల్సిందే. అలా ఉంటుంది మరి ఆ రుచి. పచ్చడి కొంచెం ఊరింది కదండి. ఉప్పు అయితే కొంచెం తక్కువగా అనిపించింది. 4 చెంచాల ఉప్పు లైట్గా వేయించి చల్లారిన తర్వాత కలపడం జరిగింది. ఇలా కలిపేసిన తర్వాత మరలా అదే డబ్బాలో వేసేస్తున్నాను. ఈ మధ్య పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవారు ఎక్కువగా నూనె వేయనవసరం లేదు. బయటే ఉంచుదాం అనుకునేవారు 1/2 కేజీ ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది. మరి ఈ వీడియో చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.